రైట్. ఇక డీటెయిల్ చూస్తే రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహ వివాదం రాజుకుంది. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటు చేశారు. దీన్ని తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నెల 14న సీఎం చేతుల మీదుగా స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఆవిష్కరణ జరగనుంది. అయితే ఇటీవల ఆ విగ్రహాన్ని రవీంద్ర భారతి ప్రాంగణంలో ప్రతిష్ఠించాలని ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా నటుడు శుభలేఖ సుధాకర్తో పాటు కమిటీ సభ్యులతో కలిసి పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ వివాదంపై ఎస్పీ బాలు కుటుంబ సభ్యులు స్పందించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బావమరిది సినీ నటుడు శుభలేఖ సుధాకర్ రవీంద్ర భారతికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ శుభలేఖ సుధాకర్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. విగ్రహ ప్రతిష్టాపనపై ఇద్దరి మధ్య మాట పెరిగింది. కళాకారులకు ప్రాంతీయ భేదాలు లేవని, సంగీతం విశ్వజనీనమని సుధాకర్ వాదించారు. అయితే తెలంగాణ కళాకారులను గౌరవించాలని డిమాండ్ చేయడంలో తప్పులేదని, అయితే ఎస్పీ బాలు విగ్రహాన్ని అడ్డుకోవటం సరైంది కాదని అంటున్నారు. రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహ వివాదం రాజుకుంది. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటు చేశారు. దీన్ని తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నెల 14న సీఎం చేతుల మీదుగా స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఆవిష్కరణ జరగనుంది. అయితే ఇటీవల ఆ విగ్రహాన్ని రవీంద్ర భారతి ప్రాంగణంలో ప్రతిష్ఠించాలని ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా నటుడు శుభలేఖ సుధాకర్తో పాటు కమిటీ సభ్యులతో కలిసి పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ వివాదంపై ఎస్పీ బాలు కుటుంబ సభ్యులు స్పందించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బావమరిది సినీ నటులు శుభలేఖ సుధాకర్ రవీంద్ర భారతికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ శుభలేఖ సుధాకర్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. విగ్రహ ప్రతిష్టాపనపై ఇద్దరి మధ్య మాట పెరిగింది. కళాకారులకు ప్రాంతీయ భేదాలు లేవని, సంగీతం విశ్వజనీనమని సుధాకర్ వాదించారు. అయితే తెలంగాణ కళాకారులను గౌరవించాలని డిమాండ్ చేయడంలో తప్పులేదని, అయితే ఎస్పీ బాలు విగ్రహాన్ని అడ్డుకోవటం సరైంది కాదని అంటున్నారు. ఎవరు అవసరం లేదు, ఎవరు తీసేది అవసరం లేదు. మా తెలంగాణలో మేము ఏం తీసుకోవాలో మేము కూడా పర్మిషన్ తీసుకుంటాం. మాట్లాడుతున్నాం కదా, తర్వాత మాట్లాడి జరగండి, మీరు మాట్లాడండి. మేము మాట్లాడి కదా, మేము మీతో మాట్లాడతాం. ఎవరో తెలియదు కదా, వారంటే గుర్తుపడతాం. ఎవరో మాట్లాడలేదు కదా, ఆగు అక్కడ మాట్లాడండి. చెప్పండి సార్, చెప్పండి. ఏమైంది మరమ్మతులు జరుగుతున్నాయని చెప్తారండి, మంచిగా చేస్తున్నాయని చెప్తారు, మాట్లాడతారు. ఇంకోటి పెద్ద మంచిగా పెడుతున్నారని చెప్తారు. అవును, దాంట్లో తప్పేమున్నది అంటున్నా, తీసేదాన్ని తప్పేమున్నది. అవును, మీరు ఎవరో తెలియదు, మీరు కెమెరా గుంజుకుంటే ఎక్కండి, ఆయనకు తెలియదు. నేనంటే గుర్తుపడతా, మీరు సుధాకర్ గారా శుభలేఖ సుధాకర్ గారా మాకు ఎరికే. ఓకే, మీరు ఎరికే, మీరు కెమెరా ఎందుకు గుంజుకుంటున్నారు మరి? అవును తెలుసు. ఆయనకు తెలియదండి, ఆయనకు తెలియదు, అందుకే మేము వస్తున్నాం. మీరు కెమెరా ఎందుకు కూర్చుకుంటారు? నాకు కూడా తెలియదు కావచ్చు. అరే ఏం వినండి, వితండవాదం కాదు అయితే 100%. ఏం వితండవాదం నాకు తెలియదు, నీకు తెలుసా? మరి తెలియకుండా ఏంటండి చెప్తే మీరు చెప్తే పోవాలా? మీరు చెప్తే పోవాలా? మీరు మాట్లాడలేకపోతున్నారు, మీరు మాట్లాడలేకపోతున్నారు. అంటే కెమెరా మీరు కెమెరా మీద చేస్తున్నారు. అసలు ఇది ఓపెన్ ప్లాట్ఫామ్ అండి, ఎవరు అవసరం లేదు, ఎవరు తీసేది అవసరం లేదు. ఓపెన్ ప్లాట్ఫామ్. మా తెలంగాణలో మేము ఏం తీసుకోవాలో మేము కూడా పర్మిషన్ తీసుకుంటాం. మాట్లాడుతున్నాం కదా, తర్వాత మాట్లాడి జరగండి, మీరు మాట్లాడండి. మేము మాట్లాడి కదా, మేము మీతో మాట్లాడతాం. ఎవరో తెలియదు కదా. రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం వివాదం రాజుకుంది. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటు చేశారు. దీన్ని తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరి ఇది ఎంతవరకు దీనికి సంబంధించినటువంటి ఈ
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఆవిష్కరణకు సంబంధించి తెలంగాణ వాదులు ఉద్యమకారులు పృథ్వీరాజ్ తీవ్రంగా వ్యతిరేకించడం పట్ల అసలు దీని గురించి మరింత విశ్లేషణ బండారు రామ్మోహన్ రావు గారు మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు సిద్ధంగా ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్కారం రహీం గారు. రామ్మోహన్ రావు గారు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆ పేరు తెలియని వారు ఉండరు. ఎందుకంటే ఆయన ప్రాంతాలకు అతీతంగా భాషలకు అతీతంగా ఎన్నో పాటలకు తన గాత్రాన్ని అందించినటువంటి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా సమయంలో చనిపోవటం మనందరికీ తెలిసిందే. అటువంటి బాలసుబ్రహ్మణ్య విగ్రహాన్ని రవీంద్ర భారతి దగ్గర విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఇటు తెలంగాణ ఉద్యమగాడు పృథ్వీరాజ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని కొంతమంది అంటున్నారు. దీని గురించి మీ విశ్లేషణ ఏంటి? రహీం గారు, ఎప్పుడైనా కూడా కళాకారులకు కానీ కవులకు కానీ రచయితలకు కానీ ప్రాంతాలు లేవంటున్నారు. అంటే ప్రాంతాలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా ఆలోచన చేయాలి. ఒక మాక్సిమ్ గోర్కి అమ్మ నవల ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ప్రాచుర్యం పొందింది. ఎప్పుడో కదా, ఆయన రష్యన్ అని ఊరుకోవడం లేదు కదా. సమస్య ఇక్కడ వస్తుంటే దాయాదుల మధ్యన పోటీలో ఇవి జరుగుతుంటాయి. జనరల్ గా ఇండియా పాకిస్తాన్ ఎట్లాగో ఇప్పుడు హైదరాబాద్ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఈ ఉద్యమ గమ్మత్తుగా చూస్తున్నాం. అంటే దీనికి కారణం ఉంది కదా, పృథ్వీరాజ్ ఆలోచనలో. ఇప్పుడు దీనికి కారణం ఏంటంటే నిన్నగాక మొన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కూడా తెలంగాణ ప్రజలను బాధించినాయి కదా. దానివల్ల వస్తున్న సమస్య అంటున్నాం. ఎప్పుడు కూడా కొంచెం ప్రజలకు భాష, మతము, కులము, ప్రాంతము ఇవన్నీ కూడా భావోద్వేగానికి గురి చేస్తాయి. భావోద్వేగం కాస్త భావోద్రేకానికి దారి తీయకుండా చూడాల్సిన పరిస్థితి మన పాలకులది, అట్లాగే ప్రజలది కూడా అంటున్నారు, నాయకులది ముఖ్యంగా అంటున్నారు. నిన్న కాక మొన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చూశాం కదా. అందుకని నేను ఏమంటున్నానంటే తెలంగాణ కళాకారుల, తెలంగాణ ఒరిజినల్కి పుట్టిన కళాకారుల బొమ్మలు కానీ లేకుంటే ఎక్కడైనా పెట్టుకుంటున్నారనే సమస్య కూడా పృథ్వీరాజ్ గారు లేవనెత్తారు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే రవీంద్ర భారతి ముందు పెట్టే క్రమంలో ఘంటసాల గారిని విగ్రహం పెట్టినప్పుడు ఎవరు అభ్యంతరం పెట్టలేదు. ఇప్పుడు ఎందుకు వస్తుంది ఇప్పుడు ఈ సమస్య అంటే, ఇటీవల మనకు తెలంగాణ ప్రజల పట్ల పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు బాధించినాయి కనుక ఇట్లాంటి ముందుకు వస్తున్నాయి. రెండోది చూస్తున్నాం మనం, కళాకారులకు చెప్తారు కదా, కళాకారులకు కానీ కవులకు కానీ వీటి ప్రాంతాలు లేవు. ఇప్పుడు నేను 2 రాష్ట్రాల్లో సమానంగా అన్ని రాజకీయాలు మాట్లాడగలుగుతాను. తప్పైతే నేను ఖండిస్తాను. కానీ రామ్మోహన్ రావు గారు ప్రాంతం వాడు కనుక అమెరికా గురించి మాట్లాడొద్దు, తరుణం గురించి మాట్లాడొద్దు అంటే అస్వదృష్టి అవుతుంది. కానీ ఇది ఇది 2 రకాలుగా చూడాల్సిన అవసరం ఉందంట. కొంచెం బ్యాలెన్స్ చేసి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటేమో బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెడతామన్నది ఇవాళ కాదు. రవీంద్ర భారతి ఒక తుమ్మలపల్లి కళాక్షేత్రం ఎందుకు పెట్టలేదు అని ప్రశ్న ఇంకోరేస్తారు రేపొద్దున కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తిగా ఆయన చూడొద్దు అంటున్నాడు. ప్రపంచ కళాకారుడు ఆయన. ఎవరని చెప్పారంటే వేలాది పాటలు పాడిండు. దాంతో పాటు ఆయన ఎక్కడ జన్మించినా కూడా ఆయన స్ఫూర్తి అందరికి వర్తిస్తుంది. అట్లాగే ఆయన అద్భుతమైన ఆధ్యాత్మిక పాటలు పాడిండు. ఒక రకంగా చెప్పండి, కొత్త కళాకారులకు, ఇప్పటి కళాకారులందరికీ స్ఫూర్తిగా నిలిచారు. పాడుతా తీయగా అనే కార్యక్రమం ద్వారా వేలాది మంది కార్యకర్తలు మన గాయకులను తయారు చేశారు. చూస్తున్నాం కదా. ఇప్పుడు తరం అంతా కూడా దాని వల్ల వచ్చిన వాళ్ళు, లేకపోతే దాని వల్ల వచ్చిన వాళ్ళు, ఉదాహరణ రామాచారి గారు ఉన్నారు. మనకు ఏదైతే లలిత సంగీత కళాకారుడు, ఆయన బాలసుబ్రహ్మణ్యం గారి ద్వారా అప్పుడెప్పుడో పాడుతా తీయగల వచ్చిన వాడు. కానీ వాళ్ళ వేలాది మంది యువ కళాకారులకు, గాయకులకు స్ఫూర్తినిచ్చి వాళ్ళ నేర్పిస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళందరూ ఆదర్శం తీసుకోవాలి కాదంటలేదు. కానీ ఈ వివాదాన్ని పెద్దగా చేయకుండా ఉంటే బాగుంటుందని. ఇటీవల రేవంత్ రెడ్డి గారు కూడా ప్రభుత్వానికి వచ్చిన తర్వాత ఉద్యోగ నియామకాల్లో కూడా కొంతవరకు ఎలక్ట్రిసిటీలో చూశాం కదా మనం. దానిలో కూడా ఇటీవల ఆంధ్ర అధికారులను పెత్తనం అప్పచెప్పారు అనే మాట కూడా నిన్న హరీష్ రావు గారు ప్రస్తావించారు కూడా. అంటే ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి మెల్లమెల్లగా అంటే, ప్రజల మధ్యన 12 ఏళ్ళు అయింది ఆల్మోస్ట్ ఇది రాష్ట్రం విభజించబడి. తర్వాత ఇట్లాంటి వ్యాఖ్యలు వాళ్ళ స్వార్థపూరితమైన వాటి కోసం మన ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడతారు, భాషాతత్వాన్ని రెచ్చగొడతారు, మనకు అట్లా కులము, మతం అన్నిటిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. విభజించి పాలించు అనే దాన్ని గతంలో ఏదైతే మన బ్రిటిష్ వారు పాలించారో అంతకన్నా అధ్వానంగా ఇవాళ ఈ రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. కొంచెం ప్రజల సమయం పాటించాలి. పృథ్వీరాజ్ గారి ఆలోచన ఏదైతుందో దానికి సగం వరకు అంగీకరిస్తాను నేను. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడి కళాకారులు, తెలంగాణకు సంబంధించిన కళాకారుల విగ్రహాలను ఎక్కడైనా పెట్టారా అనే మాట కూడా నేను అంటున్నాను, ఆయన కూడా అంటున్నాడు. ఉదాహరణకు కాళోజీ నారాయణరావు గారు కవి కదా. ఆంధ్రప్రదేశ్ లో మిగతా చోట ఎక్కడైనా కాళోజీ నారాయణరావు గారి విగ్రహాన్ని పెట్టారా? ఎందుకు పెట్టడం లేదు? అంటే మరి 2 రాష్ట్రాలు తెలుగు వారమే అన్నప్పుడు ఈ సమయం అంతటా పాటించాలి కదా. దాశరథి గారి విగ్రహాన్ని ఎక్కడైనా పెట్టారా? పాత వాళ్ళని అంటున్నారు, వాళ్ళ ఆ తరం వాళ్ళని అంటున్నారు. ఎందుకు సాధ్యం కావడం లేదు? అందుకని తెలంగాణ ఉద్యమంలో రహీం గారు ట్యాంక్ బండ్ మీద జరిగిన ఉద్యమంలో చాలా మంది, అంటే కొందరికి అవగాహన లేకుండా కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. చూసా మనం. సరోజిని నాయుడు అని చూడగానే, నాయుడు అంటే
కమ్మ అనుకొని సరోజిని నాయుడు విగ్రహాన్ని పగలగొట్టిన సందర్భం చూసినాం మనం. అంటే ఆవేశంగా ఉద్యమకారులు కూడా ఆవేశం ఉంటే ఇట్లాంటి జరుగుతుంది కనుక ఇప్పుడు ట్యాంక్ బండి మీద విగ్రహాల విషయంలో కూడా చాలా అభ్యంతరాలు ఉన్నాయి. ఇప్పుడు చాకల ఐలమ్మ విగ్రహాన్ని పెట్టరు, రకరకాలుగా అంటున్నారు. కనుక ఎప్పుడైతే ఈ ప్రాంతీయ తత్వం వచ్చిందో ప్రాంతీయ తత్వంలో ఈ రెండు ఉంటాయి, మంచి ఉంటే చెడు ఉంటుంది. అందుకని అడుగుతున్నారు కదా, నేను కూడా అడుగుతున్నాను. తెలంగాణకు సంబంధించిన ప్రజా కళాకారులు ఎంతో మంది మరణించిన వారు ఉన్నారు. నేను ఒక 2 ఉదాహరణలు చెప్పాను ఇవాళ. ఆ 2 ఉదాహరణలు ఎందుకు సాధ్యం కావడం లేదు అంటున్నాను. ఆ మొత్తం ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలు, ఇప్పుడు 29 జిల్లాలలో ఎక్కడైనా దాశరథి విగ్రహం కానీ, లేకుంటే సి నారాయణ రెడ్డి గారి విగ్రహం కానీ, లేకపోతే నేను చెప్పిన ప్రజాకవి కాళోజీ విగ్రహం కానీ ఎందుకు పెట్టలేదు అని ప్రశ్న వస్తుంది కదా అంటున్నాను. అంటే వయసు వరుస ఒక్కరికే వర్తిస్తుందా, ఈ రెండో దానికి వర్తించదా అనే సమస్య కూడా వస్తున్నాయి. ఇటీవల రేవంత్ రెడ్డి గారు కూడా ఈ మధ్యన గురు శిష్యుల సంబంధం అని ఒకటి వచ్చింది. అటు పక్కన రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు పూసుకొని రాసుకొని తిరుగుతున్నారు. మంచిది. నేను ఒక రాజకీయ విశ్లేషకుడిగా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంచిగా ఉండాలి. ఇవాళ రేపు పొద్దున గ్లోబల్ సమిట్ ఏదైతే జరుగుతుందో మన ఫ్యూచర్ సీటులో ముఖ్యమంత్రులు అందరినీ ఆహ్వానిస్తా అంటున్నారు, ప్రధానమంత్రిని అట్లాగే ప్రతిపక్ష నాయకులు కూడా ఆహ్వానిస్తా అంటున్నారు. మంచిది అంటున్నారు. కానీ ఇక్కడికి వచ్చే కల్లా కొన్ని విషయాలలో రేవంత్ రెడ్డి గారు కూడా ఇంకా ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం, లేకుంటే ప్రాంతీయ తత్వాన్ని మరింత ఇటువంటి పృథ్వీరాజు లాంటి వాళ్ళు ప్రశ్నించే తత్వాన్ని చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఇది కొంచెం ప్రజలు సమయం పాటించాలి, ఉద్యమకారులు సమయం పాటించాలి. నేను బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ప్రతిష్ఠించేది వ్యతిరేకం కాదు నేను. కానీ ఇది వచ్చినప్పుడు ఇవన్నీ ప్రశ్నలు వస్తున్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అటు ఆంధ్రప్రదేశ్ పాలకుంది, ఇటు వీళ్ళది. ఇక ఇటీవలనే ఇప్పుడు ఈయన చేసిన దాని మీద ఇవాళ పత్రికలు చూస్తే వార్తలన్నీ అవే కదా చూస్తున్నాం కదా మనం. ఏది పవన్ కళ్యాణ్ దిష్టి తగిలి చేసిందనే మాటను మామూలుగా రాజకీయ కోణంలో రాజకీయ వివాదాలు ఉంటాయి. ఉదాహరణకు నీటి పంచాయతీ ఉందనుకోండి, ఇటుపక్క అటుపక్క ప్రభుత్వాలు వాదిస్తే రేపు తేలుతాయి. కానీ ఇది కాకుండా పవన్ కళ్యాణ్ కేవలం ఒక తెలంగాణ ప్రజలను అవమానించుకుంటూ అక్కడ దిష్టి జరిగింది, నరదిష్టికి రాయన బద్దలవుతుందని చెప్పడం, తెలంగాణ ప్రజల దిష్టి వలన జరిగింది అనడం. వాళ్ళు చూస్తున్నాం కదా, 3 మంత్రులు స్పందించారు. రేపు పొద్దున ఇంకా దీన్ని పెద్దగా అవకాశం ఉంటుంది కనుక నేను దీన్ని రాజకీయ నాయకులు ముఖ్యంగా దీన్ని పెంచకుండా చూడాలి. బాలసుబ్రహ్మణ్య విగ్రహం పెట్టడం మంచిదే అయినా సరే దీనికి కౌంటర్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం అవుతుందని నేను అనుకుంటున్నాను. అంటే రామ్మోహన్ గారు, మన తెలుగువాడైనప్పటికీ తమిళనాడులో కూడా ఎస్వి బాలసుబ్రహ్మణ్యానికి ఒక రోడ్డుగా ఆయన పేరు పెట్టారు, ఒక ఏరియాకి ఆయన పేరు పెట్టారు. ఆయన సంబంధించి అలా గౌరవించుకున్నారు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం. మనం అనుకున్నట్టుగానే ఆయన ఎన్నో పాటలు ఇటు తెలుగులోనే కాదు, ఇటు తమిళ్లో కానివ్వండి, హిందీలో కానివ్వండి, అనేక భాషల్లో పాడి, దాంతోపాటు డివోషనల్ సాంగ్స్ కూడా పాడి ఎంతోమందికి మీరు చెప్పినట్టుగానే పాడుతా తీయగా లాంటి ప్లాట్ఫామ్తో ఎంతోమందిని కళాకారుల్ని, గాయకుల్ని తయారు చేసినట్టు బాలసుబ్రహ్మణ్యం. వాస్తవంగానే మీరు చెప్పినట్టు ఈ పక్క రాష్ట్రాలైనట్టు వాళ్ళు కూడా గౌరవించుకుంటున్నారు, ఇటు పక్క తమిళనాడు గౌరవించుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ కుటుంబ సభ్యులు కూడా స్పందించారు. ఇప్పుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంబంధించినటువంటి వివాదంలో, విగ్రహం సంబంధించిన వివాదంలో కుటుంబ సభ్యులు స్పందించారు. అక్కడ శుభలేఖ సుధాకర్తో కూడా కొంతమంది అక్కడ వాగ్వాదానికి దిగారు ఉద్యమకారులు. దీన్ని ఓవరాల్గా మీరు చూస్తుంటే పరిస్థితులు చివరికి 12 ఏళ్ల తర్వాత ఎప్పుడో కొత్తలో రావాల్సిన పరిస్థితులు ఇప్పుడు 12 ఏళ్ల తర్వాత చిలికి గాలి వల్ల ఇలాంటి ప్రాంతీయ భావాలు రావడం అనేది ఎంతవరకు సబబంటారు? రామారావు గారు మీట్లో ఉన్నారు. రహీం గారు, దీని పాలకులు తప్పంటున్నాను. ఇప్పుడు ఒకనాడు మత కళలో జరిగిన, ఒకనాడు ఈ జరిగిన, కేసీఆర్ ఉన్న 10 ఏళ్ళు అయితే ఇది జరగలే కదా. ఎందుకు జరగలే? కేసీఆర్ గారు ఉన్న 10 ఏళ్లలో ఎక్కడా కూడా ఒక్క ఆంధ్ర వ్యక్తి మీద చిన్న చీమైన ఈగైన వాలిందా? ఎందుకు కాలేదు? అంటే మళ్ళీ ప్రాంతీయతత్వాన్ని తీసుకొచ్చుకుంటున్నారు వీళ్ళు రాజకీయ ప్రయోజనాల కోసం అంటున్నాను నేను. ఇప్పుడున్న ప్రభుత్వం చాలా తప్పు చేస్తుంది, దానివల్ల వస్తున్న సమస్య కూడా అంటున్నాను. ఒకటి. రెండోది, చాలాసార్లు మనం కూడా మన కళాకారులను అవమానించినాం. బాలమురళీకృష్ణ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలిగిపోయింది, నేను ఇక్కడ ఉండను, ఈ నేలలో జీవించను, నేను తమిళనాడులో ఉంటా, మద్రాసులో ఉంటా అని పోయింది. చూసినాం కదా మరి ఆయన ఆవేదన ఏంటి మరి. ఆనాడు కూడా మన తెలుగు ప్రజలంతా ఒకటే కదా, ఆనాడైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కదా. చాలా చరిత్ర ఉంది దీనికి. అందుకనే మన ఉద్యమకారులు అక్కడ ఉద్యమించడానికి 2 కారణాలు. ఒకటి, ఇప్పుడున్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఆంధ్రప్రదేశ్ నుండో ఆయన మాట్లాడిన మాటలు పరుషంగా ఉన్నాయి. ఒకటి. రెండోది, నేను చెప్పాను కదా, తెలంగాణ కళాకారులు వందలాది మంది, వేలాది మంది ఉన్నారు, చనిపోయిన కళాకారులు ఉన్నారు. వీళ్ళందరి విగ్రహాలు ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎక్కడైనా పెట్టుకున్నారా అనే సమస్య వస్తుంది కదా. భారత ప్రధానమంత్రిగా చేసిన పివి నరసింహరావు గారి విగ్రహాన్ని కూడా ఎక్కడైనా పెట్టుకున్నారా? 1 అర ఉంటే ఉండొచ్చు, చెప్పలేము, కానీ పెట్టుకున్నారా? మరి ఇది ఒకరికి వర్తిస్తుందా అనే మాట కూడా వస్తుంది కదా అంటున్నాను నేను.
ఇప్పుడు ప్రాంతీయవాదం అంటే తప్పు అన్నప్పుడు మరి ఈ ప్రాంతీయవాదం ఏంటిది? మరి ఇప్పుడు ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న కవులను కళాకారులకు గౌరవం లభించాల్సిన అవసరం లేదు. అందరం తెలుగువారం అన్నప్పుడు ఇద్దరం సమానం. అంటే మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరం, మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం అనే సమస్య వస్తుందా రాదా అంటున్నాను. అందుకని బాలసుబ్రహ్మణ్యంగా అవమానించగా భావించవద్దు దీన్ని. మొత్తం సమాజాన్ని గౌరవించే క్రమంలో మిగతా వాళ్ళు మనం ఎంత గౌరవిస్తున్నాం అనేది వస్తుంది అంటున్నాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉమ్మడి మనకు మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోవడం ఎందుకు విడిపోయినా మనం? ఆత్మగౌరవంతోనే కదా. మరి ఆత్మగౌరవం ఎదుటివాడికి కూడా ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఉమ్మడి మద్రాసు నుంచి ఎందుకు విడిపోయాం? మన భాషను అవమానించారు, మన ప్రాంతాన్ని అవమానించారు అని చెప్పే ఆనాటి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి ఎన్నో త్యాగాలు వచ్చినాయి కదా. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కూడా ఎన్నో 60 ఏళ్ళ పోరాటం కదా చేసింది. ఉమ్మడి హైదరాబాద్ రాష్ట్రం నుంచి విడిపోయి మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఏర్పడడం 60 ఏళ్ల తర్వాత అయింది కదా. 60 ఏళ్ల తర్వాత కూడా ఉమ్మడి కళాకారులను గౌరవించుకునే పరిస్థితి ఇప్పటిదాకా ఉందా లేదా అని సమస్య అవుతుంది. అందుకని ఉద్యమకారుల వాదనలో వాస్తవం ఉంది కదా, దాన్ని కూడా గమనించాలి కదా. అది కేవలం బాలసుబ్రహ్మణ్యం వ్యతిరేకం కాదు. ఇక్కడ ఆంధ్ర తెలంగాణ కళాకారులు అందరూ సమానం అనుకున్నప్పుడు, అంతకంటే అద్భుతమైన కళాకారులు ఒకరినొకరి పోల్చడం సరైనది కాదు ఉన్నప్పుడు ఈ కళాకారులను మిగతా ఆంధ్రప్రదేశ్ తెలుగు వారు గౌరవిస్తున్నారా లేరా అనే సమస్య కదా అంటున్నాను నేను. రాజకీయ వివాదాలు ఉంటాయి, వాళ్ళ పంచాయతీలు ఉంటాయి, నీళ్ల పంచాయతీ, నిప్పుల పంచాయతీ, ఆస్తుల పంచాయతీ ఉంటాయి, అవి వేరు. కానీ ఒకరినొకరు పరస్పరం గౌరవించుకునే స్థితిలో ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం మీద భుజం మీద తుపాకీ పెట్టి పేలిస్తే అది సరైనది కాదు అంటున్నాను. కొంతవరకు సమయం పాటించాలి, ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలి. ఇది మరి ఏం చేస్తే ఇది చిలికి గాలివానంగా మారకుండా ఇంకా దూరం పోకుండా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అనుకోకుండా ఇప్పుడు ఈ వివాదానికి తోడై ఇప్పుడు పవన్ కళ్యాణ్ వివాదం పెద్ద అయింది కదా అంటున్నాను. దానివల్ల అటువంటి వాటి వల్ల వస్తున్న సమస్య. ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి హైదరాబాద్ ఉంటాడు, ఆస్తులు అక్కడ, ఆస్తులు ఇక్కడ, ఆత్మలు అక్కడ చూస్తున్నాం కదా. ఇప్పుడు గత ముఖ్యమంత్రులు అందరూ ఇవాళ చిన్న జబ్బు వస్తే హైదరాబాద్కి ఎందుకు వస్తున్నారు? మరి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావద్దా? మన పవన్ కళ్యాణ్ జ్వరం వస్తే ఆయన హైదరాబాద్ పోయి చూపించుకుంటూ వచ్చిండట. అంటే ఆంధ్రప్రదేశ్ లో ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కు వైద్యం చేసే వైద్యులు కరువైందా? మరి ఎందుకైనా అట్లెక్క? ప్రపంచ నగరంగా, విశ్వనగరంగా హైదరాబాద్ అభివృద్ధి చెందుతుంటే ఇట్లాంటి ఆలోచనలు చేయడం వల్ల వస్తున్న సమస్య. రాజకీయ నాయకులు మొదలు మారాలి. అంతకంటే ముఖ్యంగా నేను మత కళలు ప్రస్తావించానంటే, ఎన్టీ రామారావు గారు వచ్చినాక హైదరాబాద్ లో మత కళలు ఎందుకు జరగలే? రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత కడుపులో బిడ్డను చంపేసిన సందర్భం చూడలేదా మనం? మత కళలు ఎందుకు జరిగినాయి? వీళ్ళ రాజకీయాల కోసం మతాన్ని రెచ్చగొడతారు, ప్రాంతాన్ని రెచ్చగొడతారు, కులాన్ని రెచ్చగొడతారు, మతాన్ని రెచ్చగొడతారు కదా. ఇది మారానా లేదా? దీనికి అంతటికి కారణం ఇవాళ మనం బాలసుబ్రహ్మణ్యం గారిని తక్కువ చేయడం అస్సలు కాదు. కానీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టే ముందు అసెంబ్లీలో తీర్మానం చేసిండ్రా? ఓ విగ్రహం పెట్టే కనీసం జిహెచ్ఎంసీలో తీర్మానం చేసిండ్రా? ఇది రవీంద్ర భారతి జిహెచ్ఎంసీ కిందకి వస్తుంది కదా. అంటే రవీంద్ర భారతి మొత్తం అటానమస్ బాడీ కాదు కదా. మరి ఈ ప్రాసెస్ జరిగిందా లేదా కూడా మనకు దృష్టికి రావాలి రవీంద్ర గారు. ఇప్పుడు జిహెచ్ఎంసీలో ఇప్పుడు మనకు ఒక వీధి పేరు పెట్టాలనుకోండి, ఆ వీధి పేరు పెట్టాలంటే తప్పనిసరి చట్టం చేయాల్సింది కదా జిహెచ్ఎంసీలో. ఇప్పుడు నేను చూస్తున్నాం, రాజ్భవన్ ని లోక్ భవన్ చేశారు, అట్లాగే పిఎంఓ ఆఫీసును ఇంకేదో తీర్చా అన్నారు. అంటే ఇవి సరే పేరు మారితే ఏం లాభం? పేరు మారగా తీరు మారాలి. అందుకని ఇక్కడికి వచ్చే కల్లా ఇది బాలసుబ్రహ్మణ్యం అవమానించడానికి తీసుకోవద్దు. ఇప్పుడు పృథ్వీరాజు వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పి నేను కూడా కొన్ని ప్రశ్నలు వేసిన దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్ర ప్రభుత్వం కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దాన్ని ఆలోచిస్తే మంచిది అంటున్నాను. రైట్ రామారావు, మీరు చెప్పినట్టు మీ ఇంటికి ఎంత దూరమో మా ఇంటికి కూడా ఎంత దూరం అన్నట్టు వాస్తవంగా రెండు పక్కల ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఇద్దరు కళాకారులను గౌరవించుకోవాలి. మీరు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణ సంబంధించిన కళాకారుల విగ్రహాలు కూడా ఏర్పాటు చేయాలి అని కండిషన్ కాదు కాబట్టి అలాంటి ఆలోచన ఎందుకు రావట్లేదు? మళ్ళీ ఇక్కడ కేవలం ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రమే ప్రాంతీయ భావం ఎందుకు మాట్లాడుతున్నారు? కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాలు రెండు కళాకారులను కూడా గౌరవించుకునే సాంప్రదాయం రావాలని కోరుకుంటూ చక్కటి విశ్లేషణ అందించిన ధన్యవాదాలు రామ్మోహన్ రావు గారు. తెలుసు ఆయనకు తెలియదండి, ఆయనకు తెలియదు, అందుకే మేము వస్తున్నాం. మీరు కెమెరా ఎందుకు కూర్చుకుంటారు? రాను కూడా తెలియదు, తెలియదు కావచ్చు. వినండి, వితండవాదం కాదు అయితే 100%. ఏం వితండవాదం నాకు తెలియదు, నీకు తెలుసా? నీకు తెలుసా? మరి తెలియకుండా ఏంటండి? చెప్తే మీరు చెప్తే పోవాలా? మీరు చెప్తే పోవాలా? మీరు మాట్లాడలేకపోతున్నారు, మీరు మాట్లాడలేకపోతున్నారు, మీరు మాట్లాడలేకపోతున్నారు. అంటే కెమెరా మీరు కెమెరా మీద చేస్తున్నారు, మీడియా అని చెప్పినాక ఎందుకు పుచ్చుకుంటున్నారు? అసలు ఇది ఓపెన్ ప్లాట్ఫామ్ అండి, ఎవరు అవసరం లేదు, ఎవరు తీసేది అవసరం లేదు. ఓపెన్ ప్లాట్ఫామ్ మా తెలంగాణలో మేము ఏం తీసుకోవాలో మేము కూడా పర్మిషన్ తీసుకుంటాం.